ఈ రోజు మనం చిక్కుడుగాయ కాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాం. ముందుగా చిక్కుడుగాయలు తొడుములు తీసుకుని మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. పురుగులు ఉంటాయి చూసుకుని కట్ చేసుకోవాలి. చిక్కుడుగాయలు ఆ చివర ఈ చివర తొడుములు మొత్తం తీసుకుని మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకుందాం. చిక్కుడుగాయలు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, పురుగులు ఉంటాయి చూసుకుని ఇలా కట్ చేసి పెట్టుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉడివచ్చిన నీటిలో ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కాలీఫ్లవర్కి చిక్కుడుగాయలకి కొంచెం మందులు ఎక్కువ కొడతారు, పురుగు మందులు. పక్కన పెట్టుకున్న తర్వాత 2-3 సార్లు కడిగి పెట్టుకుందాం. 5-6 పచ్చిమిర్చి, 2 టమాటా, 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందాం కడిగి. ఈ కాలీఫ్లవర్ చిక్కుడుగాయలు మనకి అస్తమానం దొరకవు, 2-3 నెలలు మాత్రమే. కాలీఫ్లవర్ ఈ కాండాలని పడేయాలి. ఫ్లవర్ మొత్తం ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక అంగుళం లేదంటే మొత్తం వెల్ట్ అయిపోతుంది కర్రీలో. పెద్దగా ఉంటేనే బాగుంటాయి ఈ ముక్కలు. గోరువెచ్చని నీరు తీసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ దాంట్లో వేసుకుందాం. ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టి 2-3 సార్లు కడిగి పెట్టుకుందాం. పచ్చిమిర్చి ఇలా చీల్చుకోవాలి, ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, టమాటోలు కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా ఒక మూకుడు తీసుకుని 4-3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ముక్కలు. ఒక గరిటె తీసుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ముక్కలు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు మొత్తం కలిసేలాగా గరిటెతో మొత్తం ముక్కలన్నీ కలుపుకుందాం. ఈ ముక్కలు బంగారు రంగులో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఏగాయి. ముందుగా కాలీఫ్లవర్ కడిగి పెట్టుకున్నాం ఒక ప్లేట్లోకి. కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. గరిటెతో ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. ఇలా ముక్కలన్నీ కలుపుకోవాలి. ముక్కలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గించుకుందాం. మూత తీసి చూసుకుందాం. ముక్కలు బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలు వేసుకుందాం. చిక్కుడుగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టి 5-10 నిమిషాలు మగ్గించుకుందాం. చిక్కుడుగాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ముక్కలు బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. టమాటా ముక్కలు కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. ముక్కలు మొత్తం బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఉప్పు కారం ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కలు అడుగు నుంచి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. ముక్కలు మొత్తం బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. నీళ్ళు పోసిన తర్వాత ముక్కలంతా ఒకసారి బాగా కలుపుకుందాం. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కర్రీ ఇదిగో ఇలా ఉడుకుతుంది. కర్రీ ఇలా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఈ కర్రీ ఒక గిన్నెలోకి తీసుకుందాం. కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.